హలో గాయ్స్, నేను ఈ 3 ఫిషెస్ని పెట్ షాప్ నుంచి కొనుక్కున్నాను గాయ్స్. ఇవి చాలా మంచి ఫిషెస్. ఇవి జస్ట్ సింపుల్గా బడ్జెట్లో దొరికేస్తాయి. దీంతో పాటు నేను ఒక నెట్ అయితే కొనుక్కున్నాను, అది కూడా ఫిష్ నెట్. దీంతో మనం ఈ ఫిషెస్ని చక్కగా మనం తయారు చేసుకున్న సింపుల్ అక్వేరియంలో వేసుకోవచ్చు గాయ్స్. ఫస్ట్గా నేను బ్లాక్ గోల్డ్ని ఇంకా షార్క్ని తీసుకున్నాను. దీనిలో ఇంకో షార్క్ ఉంది గాయ్స్. ఇదైతే చాలా పెద్ద షార్క్. ఇందులో ఇంకో చిన్న షార్క్ ఉంది. చిన్న షార్క్ అయితే దీనికన్నా కొంచెం దూకుడుగా ఉంటుంది గాయ్స్. ఇదిగోండి, చూస్తున్నారు కదా, కొంచెం టైం పడుతుంది తీయడానికి. ఫైనల్లీ దొరికింది గాయ్స్. సింపుల్గా మన అక్వేరియంలో వేసుకుందాం. వీడియో తీయడానికి మాకు టైం టేకింగ్ అవుతుంది. సో టైం టేకింగ్ అవుతున్నప్పుడు నాకు లైక్ చేయండి. ఇంకా ఈ ప్లాంట్ని కూడా నేను కొనుక్కున్నాను. ఈ ప్లాంట్ 20 రూపీస్కి దొరుకుతుంది. దీన్ని సింపుల్గా మన అక్వేరియంలో ఫిట్ చేసుకోవచ్చు. సో ఈ నెట్ని 20 రూపీస్కి దొరుకుతుంది, కొనుక్కోవచ్చు మనం. దీన్ని షార్క్స్కి ఇంకా మోలీస్కి తీసుకోవడం చాలా బాగా పనికి వస్తుంది. ఇంకా చిన్న నెట్స్ కూడా ఉంటాయి, పెద్ద నెట్స్ కూడా ఉంటాయి, అట్లా మనం కొనుక్కోవచ్చు. ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న పెద్ద షార్క్ని తీయబోతున్నాను. చూసారు కదా గాయ్స్, అవి ఎలాగ వెళ్ళిపోతున్నాయో. ఇదే గాయ్స్, దీని ఎంఆర్పి అంతే 75 రూపీస్ గాయ్స్. ఇది 2 to 5 eggs పడుతుంది గాయ్స్. దాని నుంచి ఎగ్స్ ఫ్రైస్ కూడా వస్తాయి. ఇదైతే బ్లాక్ గోల్డ్ ఫిష్ గాయ్స్. ఇది 100 to 120 ఫ్రైస్ పడుతుంది గైస్. దీని కాస్ట్ ఎంత వస్తుందంటే 30 రూపీస్ మాత్రమే గైస్. ఇది నా దగ్గర ఉన్న చిన్న షార్క్ గైస్. ఇది చాలా దూకుడుగా ఉంటుంది, సింపుల్గా దొరకదు. నెట్తో తీసినా కొంచెం టైం టేకింగ్ అవుతుంది. సో టైం టేక్ అవుతుంది గైస్. దీనివల్ల మనం ఇదిగోండి, ఇది చాలా దూకుడుగా ఉండడం వల్ల ఎగిరిపోతుంది కూడా. చూసారా ఎలా పక్క తగ్గుతుందో. దీనివల్ల అయితే చాలా కష్టాలు పడతాం గైస్. దీనికి ఫుడ్ కూడా పెట్టాలి, పెట్టకపోతే అవి చనిపోతాయి. ఇదిగోండి, మొత్తానికి ఎలాగుంది గైస్ ఫిష్ అయితే. దీనిలో స్టోన్స్ కూడా ఉన్నాయి గైస్. అది కూడా నేను స్టోన్స్ని 30 రూపీస్ మాత్రమే కొన్నాను గైస్. అది కూడా అన్ని స్టోన్స్ని. మొత్తానికి మన అక్వేరియం అయితే చాలా బాగుంది గైస్. అక్వేరియం అయితే చాలా బాగుంది గైస్. ఈ ఫిషెస్ కోసం అయినా ఒక లైక్ చేయండి గైస్. మీరు చేసే ఒక లైక్ వల్ల మాకు చాలా పెద్ద అవుట్ఫిట్ వస్తుంది గైస్. ఇంకా ఇవే మా చిన్న అక్వేరియంలో ఉన్న ఫిషెస్. ఇందులో 2 మోలీస్ ఉన్నాయి, ఒక జీబ్రా ఫిష్ ఉంది, ఇంకా ఒక గోల్డ్ ఫిష్ లాంటిది కూడా ఉంది. ఇందులో ఉన్న ప్లాంట్స్ అయితే మేము కొనుక్కున్న ఏషియన్ ప్లాంట్స్. ఇంకా 2 ఇన్సెక్ట్స్ ఉన్నాయి, ఫ్రాగ్ ఇంకా హౌస్ ఫ్లై. ఈ అక్వేరియం చూడడానికి అయితే చాలా బాగుంది గాయస్. ఇంకా రాముడిని చూడడానికి ఇష్టమైతే వాళ్ళు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయస్. జస్ట్ ఒక్క లైక్ చేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయస్. జస్ట్ ఒక్క లైక్ చేస్తే